మండలం కొత్తపల్లి ఏస్కోలు ప్రార్థన మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, సభ్యత్వానికి ప్రతీకని, సమాజంలో ఐక్యత మరింత బలపడాలని చర్చి ప్రతినిధులు తెలిపారు. I pray you should be ahead but not a tail. Yes, Lord, not just something. Amen. ఏమైతుందంటే నీ జీవితంలో యూ విల్ మిస్ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పనిలను మిస్ అయిపోతావు. టుడే ఫస్ట్ అంశం ఏంటిదంటే డోంట్ ట్రస్ట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. రెండోది, అన్ని స్థితిలో నువ్వు స్తుతించు. అన్ని స్థితిలో స్తుతించు. దానియేలు అనే ఒక వ్యక్తి ఉండే, ఆయన ఇజ్రాయెల్ నుంచి ఉన్నాడు. చిన్నప్పుడే బబులోన్ వచ్చి ఏం చేశారంటే, నేను ఒక కథ రూపంలో చెప్తాను, ట్రై చేస్తాను నేను. చిన్నప్పుడు ఈ బబులోన్ వచ్చి వాళ్ళను ఏం చేసుకొని వాళ్ళు క్యాప్టివ్లుగా తీసుకెళ్తారు. చూడండి, వాళ్ళ మమ్మీ డాడీని వాళ్ళ కళ్ళను మొత్తం చంపేసి ఆయన చిన్న బాలు అయినప్పుడే ఆయనను బబులోన్కి తీసుకెళ్ళారు. ఆ బబులోన్ అక్కడ ఉన్నప్పుడు ఆయన మెల్లమెల్లగా ఎదిగి ఆయన ఏమైపోయాడంటే ఆ ప్రైమ్ మినిస్టర్, ఆ రాజుకు ఏంటిది నెక్స్ట్ లెవెల్ అయిపోయాడు. దేవుడు ఆ లెవెల్కి తీసుకెళ్ళాడు. అందరు గమనించాలి. ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆయన ఎవరిని నమ్మాడంటే దేవుడిని మాత్రం నమ్ముతాడు. రోజు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు? 3 సార్లు ప్రార్థన చేస్తాడు. ఆయనతో పాటు 72 చీఫ్ మినిస్టర్స్ ఉండే. వీళ్ళందరికీ ఈయన మీద ఏమొచ్చిందంటే అసూయ వచ్చింది. ఈయన ఊరికే ప్రార్థన చేస్తారు కదా, ఈ ప్రార్థన వల్లనే ఆయన గొప్పోడు అవుతుండని ఆయన రాజు దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారంటే, రాజా, ఈయన నిన్ను పూజిస్తలేడు కాబట్టి ఒక లా పెట్టండి. ఆ లా ఏంటిదంటే, నిన్ను తప్ప ఎవరైనా పూజిస్తే వాళ్ళను అంతం చేద్దాం, అంటే వీల్ కిల్ దెమ్ అని ఒక లా పెట్టాడు. ఒక రాజు ఒక లా పెట్టినప్పుడు ఎవరు ఆ లాని చేంజ్ చేయరు. ఈవెన్ రాణి కూడా చేంజ్ చేయరు. ఆ సిచ్యువేషన్లో ఉన్నాడు. ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దానియేలు గ్రంథం 6వ చదవండి. దానియేలు గ్రంథం 6వ చదవండి. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకున్నాను. దానియేలు ఏం తెలుసుకున్నాడంటే, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మారు మోకాళ్ళు తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవుడికి ప్రార్థన చేయొచ్చు ఆయన స్తుతించి వచ్చాను. చూడండి, ఎన్ని లా పెట్టినా ఆయన ఏంటిది, ఇదేంటి బెండ్ కాలేదు. ఆయన ఏం చేసే పని చేశాడు. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీ జీవితంలో, ఎన్ని కష్టాలు వచ్చినా, డోంట్ ఫర్గెట్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్. క్రీస్తుని మాత్రము విడిచిపెట్టాను. క్రీస్తుని విడిచిపెడితే అన్నీ వెళ్ళినట్టే. కొంతమంది ఏమంటారంటే, క్రైస్ట్ గోయి అంటే పండుగ క్రైస్తవులు, పండుగలు మాత్రం కనబడతారు, మిగతా రోజులు మన జీవితంలో క్రీస్తున్నాడా లేదా అని ఒక ప్రశ్నిస్తాం. ఇక్కడ దాని ఏంటిది, ఆయన చంపేస్తారని తెలిసినా కూడా ఆయన ప్రార్థన చేస్తాడు. చూడండి, ఆయన ప్రార్థన చేసినప్పుడు వీళ్ళందరూ చూసి ఎవరికి కంప్లైంట్ ఇచ్చారు? రాజుకి కంప్లైంట్ ఇచ్చాడు. అప్పుడు రాజు కోపం వచ్చి, ఈ ఆశను అంటే ఈ లాని కూడా ఎవరైనా బ్రేక్ చేశారంటే, ఆయన ఎవరైనా కనుక్కుంటే అది దానియేలు. అప్పుడు రాజుకు ఒక బాధపడ్డాడు. ఎందుకంటే ఆయనకు దానియేలు అంటే బాగా ఇష్టం. అప్పుడు అందరు కలిసి ఎక్కడ పెట్టారా నేను సింహం. ఎలాంటి సింహం అంటే
దాన్ని బాగా పెంచుతారు. ఇప్పుడు ఎవరైనా స్లేవ్ని పట్టుకున్నాక దాంట్లో పెట్టేస్తారు. ఆ రాజు ఎవరైనా ఒక దేశం మొత్తం కాంకర్ చేసిన వాళ్ళందరినీ పట్టుకొని దాంట్లో వేస్తారు. దాంట్లో అదేంటిది, మనుషులు తిని 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 బాగా పెద్దగా అయిపోయింది. ఇప్పుడు దాంట్లో పెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు, ఆ సింహంని నోరుని మూసేశాడు. మూసేసినాక చూడండి, గమనించాలి. నేను ఒక 5 మినిట్స్లో చూపిస్తాను. గమనించాలి, సింహం నోటి మూసేసినాక ఆ రాత్రి అంతా ఎవరికి నిద్ర రాలేదండి, దానికి నిద్ర రాలేదు. తర్వాత పొద్దుగా వెళ్ళి అక్కడ సింహం దీంట్లో అడిగాడు, దానిలో బతికే ఉన్నావా అని అడిగాడు. చూడండి, ఒక మాట ఉంటుందంటే, a servant, Daniel, a servant of the most high God అని ఎవరంటారు? చూడు, దానియల్ ఎవరికి సర్వెంట్? హలో, ఆ రాజుకి సర్వెంట్. కానీ రాజు ఏమంటాడు, దేవుని యొక్క కుమారుడు ఒక సర్వెంట్ అని అంటాడు. అంటే ఏ సాక్ష్యం పొందుకున్నాడు దానియల్? ఇక్కడ దానియల్ ఒక మంచి సాక్ష్యం పొందుకున్నాడు. ఎవరి దగ్గర? రాజు దగ్గర. రాజుకి ఏం అర్థమైందంటే, ఈ మనిషి నాకు బిడ్డగాడు. ఫస్ట్ ఎవరికి బిడ్డ అవుతాడు? దేవునికి బిడ్డ అవుతాడు. యు ఆర్ నాట్ వర్తీ టు హ్యావ్ క్రిస్మస్ ఇన్ లైఫ్. ఇక్కడ దానియల్ ఏం చేశాడంటే, ఆ రాజుతో ఏమన్నాడు, రాజా దేవుడు నన్ను బ్రతికించాడు. దాని తర్వాత వాళ్ళందరూ కుటుంబం అందరూ పెట్టాడు. ఎక్కడ? ఆ సింహం దీంట్లో పెట్టినప్పుడు అందరూ చనిపోయారు. కానీ దానియల్ మాత్రం ఒక సాక్షిగా ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ హి గేవ్ థాంక్స్. అన్ని విషయాల్లో కూడా ఆయన ఎవరిని? దేవునికి స్తుతి ఆరాధన చేస్తాడు. 2 అంశాలు చెప్పాను నేను ఈ క్రిస్మస్ రోజు. మొదటి ఏంటిదంటే, దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో నమ్ముతున్నామా? Are you trusting the plan of God in your life? If you don't trust the plan of God in your life, that means you don't have Christmas. Like Christmas లేదు. రెండోది, అన్ని విషయాలు దేవా, ఈ క్రిస్మస్లో నా జీవితంలో ఐ వాంట్ టు ప్రే. నీ దేవుని యొక్క ప్రణాళిక నా జీవితంలో నేను నమ్మాలని. I have to believe